హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబలపల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. తంబలపల్లి గడ్డ, పోరాటాల అడ్డా అనేటువంటి పేరును మాత్రం తరచూ అక్కడ వింటూనే ఉంటాం. ఎందుకంటే అక్కడ రాజకీయాలు చాలా రంజుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ తరహాలోనే వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలకి అటు వైసీపీ, తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎందుకంటే గతంలో వన్ సైడ్‌గా పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి నిలిచి దాదాపు 56,000 మెజారిటీతో ఆయన గెలిచారు. అంటే రాష్ట్రంలోనే రెండవ మెజారిటీగా ఈ నియోజకవర్గం పేరొందింది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. అయితే వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ద్వారకనాథ్ రెడ్డి పేరును ఇప్పటివరకే వైసీపీ అధిష్టానం ఖరారు చేయలేదు. పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు. అయితే ఈయనకే సీటు దక్కుతుందని చెప్పి కూడా ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఉంది. కాకపోతే ఇక టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీటు ఎవరికి దక్కుతుందనే విషయాన్ని మాత్రం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇవాళ రిలీజ్ చేసినటువంటి టీడీపీ జనసేన లిస్టులో జయచంద్రారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తెరపైకి వచ్చారు. అంటే ఇతను విదేశాల్లో కొన్ని ఇండస్ట్రీస్ నడుపుతున్నాడు. అయితే నియోజకవర్గంలో కొంత యాక్టివ్గా ఉంటూ అటు సేవా కార్యక్రమాలు కావచ్చు, అంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు కూడా చేసి పెడుతూ వచ్చారు. కాకపోతే గతంలో ద్వారకనాథ్ రెడ్డి పైన ఓడిపోయినటువంటి శంకర్ యాదవ్ అంటే నియోజకవర్గంలో ఎప్పుడు కూడా యాక్టివ్గా కనిపించరు, ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు అనేటువంటి పేరు మాత్రం అక్కడ టీడీపీ క్యాడర్లో బలంగా ఉంది. కాబట్టే అటు శంకర్ యాదవ్ పేరును కూడా అధిష్టానంకి చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా సంకోచించింది. అయితే జయచంద్రారెడ్డి పేరు తెరపైకి రావడంతో తెలుగుదేశం పార్టీలో మిగతా ముగ్గురు సీటు ఆశించినటువంటి వారు భంగపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్తో పాటు అటు కొండా నరేంద్ర అనేటువంటి మరో వ్యక్తి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన కూడా నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. దాంతోపాటు కూడా మధుసూదన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా నియోజకవర్గంలో ఉంటూ తనకే తెలుగుదేశం పార్టీ సీటు దక్కుతుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేశాడు. కాకపోతే వీళ్ళెవరినీ కాదని చెప్పి జయచంద్రారెడ్డి వైపు తెలుగుదేశం పార్టీ జనసేన అధిష్టానం మొగ్గు చూపింది. మరోవైపు ఇక్కడ జనసేన పార్టీకి పెద్ద క్యాడర్ లేకపోయినా కూడా జనసేన నుంచి పోతుల సాయినాథ్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అటు సామాజిక కార్యక్రమాల్లో కూడా కొంత యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే నియోజకవర్గంలో అటు కులాల సామాజిక వర్గానికి మనం ఒకసారి చూసుకుంటే మొదటి స్థానంలో రెడ్డి సామాజిక వర్గం ఉంది, రెండవ స్థానంలో బలిజ, మూడవ స్థానంలో బీసీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళ ప్రాతిపదికన అక్కడ ఖచ్చితంగా అటు గతంలో అయితే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి తంబలపల్లి 2019 వేవ్లో ద్వారకనాథ్ రెడ్డికి అటు మొగ్గు చూపినటువంటి ప్రజలు. అంటే మొత్తం మీద ఇక్కడ 2,21,000 జనాభా కలిగినటువంటి ఓటర్ల జనాభా కలిగినటువంటి తంబలపల్లి నియోజకవర్గంలో దాదాపు గత ఎన్నికల్లో 56,000 మెజారిటీతో వైసీపీ గెలుపొందింది. అయితే ఈసారి మాత్రం జనసేన, బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయని చెప్పి ఇప్పటికే ఒక ప్రచారం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన విడుదల చేసినటువంటి మొదటి జాబితాలోనే తంబలపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున జయచంద్రారెడ్డి పోటీలో ఉంటారని చెప్పి కూడా ఇప్పటికే లిస్టు విడుదల చేసినటువంటి సందర్భంగా ప్రస్తుతం ఆయన వైపే నియోజకవర్గ ప్రజలంతా కూడా మొగ్గు చూపుతున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కొంత వైసీపీ అధిష్టానానికి వ్యతిరేకంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు సరిగ్గా అందడం లేదు, దాంతోపాటు కూడా ఎమ్మెల్యే కొంత అందుబాటులో ఉండట్లేదు, వచ్చేటువంటి ప్రజల సమస్యల్ని చెప్పుకోవడానికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. దాంతోపాటు కూడా కొంత ఆయన పైన వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోకల్గా ఉన్నటువంటి కొన్ని దందాలు కావచ్చు, లేకపోతే వైసీపీ క్యాడర్ చేసినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా ప్రజలు విస్తుపోయేటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అదే కాకుండా దాన్ని ఎదిరించడంలో కూడా అటు జయచంద్రారెడ్డి ప్రజెంట్ క్యాండిడేట్ కూడా ముందున్నారు, మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు మాటనైతే ప్రజలు చెప్తున్నారు. కాకపోతే రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, ఎందుకంటే రాష్ట్రంలోనే రెండవ మెజారిటీ కలిగినటువంటి ఈ తంబలపల్లి నియోజకవర్గంలో వైసీపీ మాత్రం చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా వైసీపీనే అక్కడ గెలవబోతోందని చెప్పి కూడా అటు ధీమా వ్యక్తం చేస్తుంటే, ఇటు మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తులో భాగంగా ఖచ్చితంగా టీడీపీ జెండా మళ్ళీ టీడీపీ కంచుకోటని తిరిగి చేరబోతున్నామని చెప్పి కూడా అటు టీడీపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మొత్తం మీద చూడాల్సి ఉంది తంబలపల్లి నియోజకవర్గంలో అసలు ఏ జెండా ఎగరబోతోంది, ఎవరి ధీమా అక్కడ ఫలించబోతోందో చూడాల్సి ఉంది.